Hi friends, welcome to our GSWS Service channel. As a digital assistant, సచివాలయంలోని లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తాను. మనమే మన ఫోన్లో ఆధార్ కార్డ్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఒకవేళ నార్మల్గా అయితే మనకి ఆధార్ అప్డేట్ చేసుకుంటే కార్డు పోస్ట్లో వస్తుంది కదా. ఇదేంటంటే మనం ఫోన్లో ఒకవేళ ఏదైనా అప్డేట్ అయిపోయింది, ఇప్పుడు మనకి కార్డు ఇంకా పోస్ట్లో రాలేదు, అప్డేట్ అయింది, ఆన్లైన్లో అప్డేట్ అయింది కానీ మన దగ్గర అయితే లేదు. సో నార్మల్గా అయితే ఆధార్ సెంటర్లోకి వెళ్ళి ఆధార్ కార్డు ఇది డౌన్లోడ్ చేసుకుంటే 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అలాగే మీ సేవా సెంటర్స్లో అయినా 30 రూపీస్ చేస్తారు. ఒకవేళ ఆధార్ కార్డు ప్రింట్కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు కదా. మనం ఏంటంటే మన ఫోన్లోనే ఆధార్ కార్డు ఇప్పుడు కొత్తగా అప్డేట్ అయిన ఆధార్ కార్డు మనం మన ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలానో మీకు ఈ వీడియోలో చెప్తాను. క్రోమ్లో uidai.gov.in అని ఉంది కదా, అది టైప్ చేయండి. దీనిలో ఆధార్ సర్వీసెస్లోకి వెళ్ళండి. దీనిలో మై ఆధార్లోకి వెళ్ళి డౌన్లోడ్ ఆధార్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. ఇక్కడ ఏంటంటే మన యొక్క ఆధార్ నెంబర్ ఆర్ ఎన్రోల్మెంట్ ఐడి నెంబర్ ఆర్ వర్చువల్ ఐడి నెంబర్ అని ఉంది. ఇక్కడ ఎన్రోల్మెంట్ ఐడి నెంబర్ ఏంటంటే నార్మల్గా అయితే ఇప్పుడు కొత్త ఆధార్ కార్డులు పెట్టినప్పుడు చిన్నపిల్లలకి 5 years బిలో వాళ్ళకి ఏంటంటే ఆధార్ కార్డు నెంబర్ వెంటనే రాదు, ఎన్రోల్మెంట్ ఐడి నెంబర్ వస్తుంది. సో అందుకని పక్కన ఉన్నది ఇలా ఎన్రోల్మెంట్ ఐడి నెంబర్తో కూడా మనం ఆధార్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే వర్చువల్ ఐడి నెంబర్. మనకు వచ్చేది ఆధార్లో వచ్చేది ఏంటంటే 12 digit ఆధార్ నెంబర్ కదా. ఇక్కడ వర్చువల్ ఐడి నెంబర్ ఏంటంటే 16 digit ఆధార్ నెంబర్. అది కూడా ఒక పర్సన్కి ఒక్కోటే ఉండిద్ది. ఈ వర్చువల్ ఐడి నెంబర్ అనేది మనం జనరేట్ చేసుకోవచ్చు. అది ఎలానో నేను ఇంకొక వీడియోలో చెప్తాను. ప్రజెంట్ అయితే ఆధార్ నెంబర్ మీద క్లిక్ చేయండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేయండి. మీ యొక్క ఆధార్ నెంబర్ కింద ఎంటర్ క్యాప్చా ఉంది కదా, అక్కడ మీకు వచ్చిన క్యాప్చాని ఎంటర్ చేసేయండి. సేమ్ ఎలానో క్యాప్స్లో ఉంటే క్యాప్స్ లేదా స్మాల్లో ఉంటే స్మాల్ లెటర్స్ ఎంటర్ చేయండి. కింద నెక్స్ట్ సెండ్ ఓటీపీ అని క్లిక్ చేయండి. మీకేంటంటే ఇప్పుడు మనం ఈ ఆధార్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి కంపల్సరీగా ఆ పర్సన్కి ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. లింక్ అయి ఉంటే మాత్రమే మనం ఇలా ఆధార్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇతనికి ఆల్రెడీ లింక్ అయింది. ఓటీపీ సక్సెస్ఫుల్లీ డిస్పాచ్ టు యువర్ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అని వచ్చింది, అంటే ఓటీపీ సెండ్ అయ్యింది. ఇప్పుడు ఈ పర్సన్ ఆధార్ ఓటీపీ అనేది ఎంటర్ చేయాలి. తనకు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై అండ్ డౌన్లోడ్ క్లిక్ చేయాలి. క్లిక్ చేశాను. ఈ విధంగా మనకి ఇక్కడ రైట్ సైడ్ డౌన్లోడ్ యారో మార్క్ దగ్గర ఆల్రెడీ ఆధార్ అనేది డౌన్లోడ్ అవుతూ ఉంది. అయితే మీకేంటంటే డైరెక్ట్ ఆధార్ కార్డ్ అనేది మీ యొక్క దాంతో డౌన్లోడ్ అవ్వదు. అంటే ఇలా డౌన్లోడ్ అయింది, మీ యొక్క ఆధార్ డౌన్లోడ్ అయింది, కాకపోతే ఇక్కడ ఏంటంటే మీకు ఒక పాస్వర్డ్ ఇస్తారు. అంటే ఎవరు పడితే వాళ్ళు ఇలా డౌన్లోడ్ చేసేసి యూజ్ చేసుకోవడానికి ఉండకూడదని సెంట్రల్ గవర్నమెంట్. సో ఏంటంటే ఇక్కడ మనకి ఆధార్ లెటర్ పీడిఎఫ్ పాస్వర్డ్ విల్ బీ ఇన్ 8 characters. అంటే ఆ వచ్చే పాస్వర్డ్ అనేది ఖచ్చితంగా 8 లెటర్లు ఉండిద్ది. ఈ 8 లెటర్లలో ఫస్ట్ 4 letters ఏంటంటే మీ పేరులో ఉన్న మొదటి 4 అక్షరాలు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా తీసుకుందాం. చల్లా పార్వతి అని ఉందనుకోండి. ఇప్పుడు చల్లా పార్వతి అనేది తన యొక్క నేమ్. ఆ నేమ్లో ఫస్ట్ CHAL అంటే ఫస్ట్ 4 digits ఇంటి పేరుతో అయింది. అంటే మీకు ఆధార్లో కరెక్ట్గా ఎలా ఉందో నేమో అలానే ఆ ఫస్ట్ 4 digits క్యాప్స్ ఎంటర్ చేయాలి. అంటే CHAL అంటే ఈ 4 digits క్యాప్స్లో ఎంటర్ చేయాలి, క్యాపిటల్ లెటర్స్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే 4 digits మీ డేట్ ఆఫ్ బర్త్. మీరు ఏ సంవత్సరంలో అయితే పుట్టారో ఆ సంవత్సరం యొక్క 4 digits. ఇప్పుడు నేను 1986లో పుట్టాను అనుకోండి. ఇప్పుడు CHAL 1986 ఇలా స్పేస్ ఏమి ఉండదండి మధ్యలో, రెండింటికి కలిపి ఫుల్ 8 charactersని ఎంటర్ చేసేసి క్లిక్ చేస్తే మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఈ విధంగా మనమే మన ఫోన్లోనే మన యొక్క ఆధార్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే ఒకవేళ చాలామందికి ఈ విషయం తెలుసుంది, ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే యూస్ఫుల్ అవుతుందని వీడియో ద్వారా చెప్పడం జరుగుతుంది.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.